ఈ పాయింట్ కూడా ఆగుదాం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఈ పాయింట్ కూడా ఆగుదాం. ఏంటి ప్రజల్లో వస్తున్నటువంటి డిస్కషన్ లేకపోతే ప్రజల్లో జరుగుతున్న చర్చ ఒత్తిడి నేపథ్యంలోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారా? అసలు ఏం జరిగింది ఇంటర్నల్ గా? బయటకు వచ్చి చెప్తున్నది మా పార్టీ సమావేశాల్లో కూడా, ఎందుకంటే ఆయన స్పోక్స్ పర్సన్ కాబట్టి నేను కూడా ఏం చెప్తానో తెలుసు, ఈ వ్యవహారాన్ని కూడా అలానే చూపిస్తున్నారు అని అంటాడు. ప్రకాష్ అని అంటున్నాడు కానీ ఇవాళ హైదరాబాద్ లో హాట్ టాపిక్ మాత్రం పాప్కార్న్ ట్యాక్స్ గురించి మాత్రం జరుగుతున్నది, అమిత్ షా ఇష్యూ గురించి కూడా జరుగుతుంది. మరి దాని గురించి కూడా వాళ్ళు ఏం మాట్లాడాలో ఫస్ట్ జవాబు ఇవ్వాలి. ఎందుకంటే ఇటే తీసుకొస్తున్నారు. కానీ ఒక విషయం చెప్తాను. ఓకే, ఇవాళ సమావేశం జరిగింది. సమావేశంలో జరిగినప్పుడు ఇంతకు మొదలు రాకేష్ గారు మాట్లాడినప్పుడు చాలా మంది చిరంజీవి రాలేదు, బాలకృష్ణ గారు రాలేదు, మహేష్ గారు రాలేదు, బాలకృష్ణ గారు సిటీలో లేరు, చిరంజీవి గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. చెప్పారు చిరంజీవి గారు ఆల్రెడీ రాలేదని కమ్యూనికేట్ చేసి నేను ఒకటి చెప్తాను, నేను లిస్ట్ లో కూడా లేదు, మీకు ఒకటి చెప్తా. ఈ రోజు ఆయన ఏమంటానంటే ఒక నాగార్జున వెంకటేష్ వచ్చిండ్రు అని అన్నాడు, సురేష్ బాబు గారు వచ్చిండ్రు, అది చెప్తలేడు ఆయన, విజేందర్ ప్రసాద్ గారు వచ్చిండ్రు, రాజమౌళి గారు ఫాదర్. ఇంకోటి ఏంటంటే రాఘవేందర్ రావు గారిని అవహేళన చేసినట్టు మాట్లాడుతుంది. ఆయన సినిమాలు చేస్తలేడు, ఆయన గురించి ఇప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేనట్టు మాట్లాడాడు. అదేవిధంగా మురళీమోహన్ గారి గురించి కూడా అట్లనే మాట్లాడాడు. అది తప్పు. ఎందుకంటే పెద్దలు మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో లెజెండ్స్. వాళ్ళు కాకుండా ఈరోజు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చిండ్రు, కొరటాల శివ గారు వచ్చిండ్రు, తర్వాత వంశీ పైడిపల్లి గారు వచ్చిండ్రు, అనిల్ రావుపూడి గారు వచ్చిండ్రు, జొన్నలగడ్డ సిద్ధు గారు వచ్చిండ్రు, ఇంకొకటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చిండ్రు, మన ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు వచ్చిండ్రు, సుధాకర్ రెడ్డి గారు, నితిన్ గారు ఫాదర్ వచ్చిండ్రు. ఇంకా అట్లా చెప్పుకుంటే వాళ్ళంటే 38 మంది చాలా పెద్ద మనుషులే కదా వచ్చిన. సి కళ్యాణ్ గారు అయితే ఏంది, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కాదా ఇండస్ట్రీలో? వీళ్ళు లేకుంటే సినిమా ఇవాళ వచ్చిన డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద మనుషులే కదా వచ్చిన వాళ్ళు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ కాదు ఇది, ప్రభుత్వము కూర్చొని ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిసి ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టిండ్రు. మేము మీ లేక ఫామ్ హౌస్ గల మీటింగ్ పెట్టాము. బరాబర్ ఎక్కడైతే వేదిక మీద కావాలో ఆ వేదిక మీద పెట్టిండ్రు. అదే చెప్తున్నాను భాయ్ సాబ్, ఇట్లా ఉండదు. మీరు ఫస్ట్ మీరు ఒక నిమిషం వినండి. ఏం చెప్పారంటే టిల్లు ట్యాక్స్ కలెక్ట్ చేసినట్టు లాస్ట్ 10 సంవత్సరాల కింద. అందుకే మరి టిల్లు ట్యాక్స్ కట్ చేసిరని చెప్పి మరి ఈ కార్ రేస్ వల్ల పైసలు మార్చి డాలర్లకు ఎందుకు ఇచ్చిందంట మరి మీ నాయకుడు? డైరెక్ట్ పట్టుబడ్డాడు ఎందుకు ఇచ్చిండు? ఈ కార్ రేసింగ్ లో మనకు ఆయనకు లాభం లేకపోతే ఈ కార్ రేస్ లో ఎందుకు ఇచ్చిండు పైసలు? రాకేష్ గారు మీరు ఏదైతే డౌట్ వ్యక్తం చేశారో ఇక్కడ ఎందుకు పాటు వాటిపైన క్లారిటీ ఇస్తున్నారు. ఎవరు ఇస్తారు, ఏం డిస్కస్ చేశారు? చాలా అనుమానాలు ఉన్నాయి ప్రకాష్ రెడ్డి గారు కూడా. సార్ మీకు తెలుసు అక్కడికి వచ్చిన మొత్తం 38 మంది చాలా పెద్ద మనుషులు. మీరు ఇండివిజువల్ గా పోయి ఒక్కొక్కరు ఇంటర్వ్యూ తీసుకోండి, లేదా పర్సనల్ గా మాట్లాడండి. ఎంత హెల్దీ ఎన్విరాన్మెంట్ లో మీటింగ్ జరిగింది అనేది వాళ్ళు సూచనలు ఇస్తే ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా రాసుకున్నారు. రాఘవేందర్ రావు గారు పెద్ద మనుషులు ఎంతమంది సూచనలు ఇచ్చిందని అంటే కొల్లాపూర్ లో కూడా మనకు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అట్లాంటి టూరిజం కూడా డెవలప్ చేస్తే హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ రోపట్లనే ఇవన్నీ కూడా ఉన్నాయి, మేము ఇక్కడనే షూటింగ్ చేసుకుంటే మాకు బయటికి పోవాల్సిన అవసరం కూడా లేదంటే రాఘవేందర్ రావు గారు సూచనలు ఇచ్చిండ్రు.